హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీ ప్రజలకు హెచ్చరిక. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ వాతావరణం వచ్చే 3 రోజుల వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ ఉత్తర కోస్తా మీదుగా విస్తరించిన ఆవర్తనం, ఈ ఆవర్తనం ప్రభావంతో వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో, అలాగే ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మరియు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే 4-5 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ విషయానికి వస్తే, ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఇదే విధంగా 2-3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాల్పల్లి, మలుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది వాతావరణ శాఖ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ అయితే చేయండి.